కుసుమహర 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 శ్రీ కుసుమహరనాథుని పాదపద్మములకు నా హృదయపూర్వక ప్రణామములు. పత్రావళి సభ్యులందరికీ నా నమస్సులు మరియు నా తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు మాధవి, నెల్లూరు నుండి. ఈరోజు పాగల్ హర్నాథ్ పత్రావళిలో 2వ భాగములోని మొదటి లేఖను చర్చించుకుందాము. ఈ లేఖను శ్రీ పూర్ణచంద్ర చటోపాధ్యాయ గారికి మన లార్డ్ హరనాథ్ వ్రాసినారు. ఈ లేఖలో ముఖ్యంగా వీరికి తెలిపిన ప్రధాన అంశాలు ఏమిటి అంటే, జీవుడు తన కర్మ తాలూకు బాకీలను ఏ విధంగా ఇక్కడ అంటే ఈ ఇహలోకంలో ఉన్న సమయంలో తీర్చుకోవాలో, అందుకు రుణగ్రస్తుడైన జీవుడు రుణ విముక్తుడయ్యేందుకు మరియు తన కర్మల జాబితాను పూర్తిగా రద్దు చేసుకునేందుకు కావలసిన సాధనా సంపత్తిని అంతటిని చక్కగా తెలియపరిచారు. లేఖలోనికి మనం వెళ్లే ముందుగా కొన్ని విషయాలు తెలుసుకుందాము. అసలు జీవుడు తాను వచ్చిన నిజ కర్తవ్యం ఎందుకు గుర్తించలేకపోతున్నాడు అంటే, జీవునికి ఎన్నో జన్మల నుండి మోసుకు వస్తున్న ఈ వాసనా బలాల వల్ల ఏర్పడిన ఈ నేను అనే అహంకారం అనేది ఎంతగానో ఒక తొడుగు వలె కప్పబడింది. అందువల్ల తాను అసలు నేనును గుర్తించలేక అయోమయ స్థితిలో ఉన్నది గ్రహించలేక పూర్తిగా ఈ సంసార పయోధిలో తలక్రిందులుగా మునిగి ఉన్నాడు. ఎప్పుడైతే తన నిజ గమ్యాన్ని గుర్తించి ఆ గమ్యం వైపుకి ఎలా అడుగులు వేయాలో ఆలోచించి అందుకు కావలసిన మార్గాన్ని తెలుసుకోవాలని అభిలషిస్తాడో, అప్పుడే ఆ సమయమే తనకు తగిన సమయమని ఎరిగి తాను ఆ అన్వేషణ దిశగా పయనిస్తాడో అదే జీవుని నిజస్థితి. అది ఎలా ఉంటుందంటే, స్క్రూ మరమేకు ఉంది కదా, అది వదులు కావడం లాంటిది అనేసని మనం చెప్పుకోవచ్చు. అంటే వెనుకకు త్రిప్పుట లాంటిది అనేసని. మరి లేఖలోనికి వెళ్దామా? ఈ లేఖలో పూర్ణచంద్ర చటోపాధ్యాయుని పరిస్థితి ఎలా ఉంది అంటే, తాను పూర్తిగా ఆనందాన్ని అనుభవించలేని స్థితిలో ఉన్నారు. అంటే వారి మనసు అశాంతిగా ఉంది. మరి అశాంతికి కారణం ఏమిటి అని చూస్తే, అందుకు లార్డ్ వారి మనసు అశాంతి నుండి తొలగి శాంతిగా ఉండేందుకు లార్డ్ చెప్తున్న ఈ విషయాలను మనము ఆ పూర్ణచంద్ర స్థానములో ఉండి ఆ విషయాలను గ్రహించగలిగితే ఒక సాధకుడిగా ఎంతో ప్రయోజనం లభిస్తుంది. మరి లార్డ్ ఏమంటున్నారంటే, బాబా, ఈ జగత్తులో ప్రతి ఒక్కరము రుణగ్రస్తులము అని అంటున్నారు. అంటే భౌతికంగా చూస్తే రుణగ్రస్తులము అన్న పదము, మనం ఎవరి వద్దనైనా కొంత ధనాన్ని తీసుకొని ఉంటే ఆ ధనం తాలూకు ఆ అసలు వడ్డీ పెరిగి పూర్తిగా దాని తాలూకు మనం బాకీ పడి ఉంటాము. అదే రుణగ్రస్తులము. అంటే అప్పు తీసుకున్న వారం కదా, మరి తిరిగి అప్పును చెల్లించాలి. అయితే ఈ జగత్తులో ఎవరికి వారము రుణగ్రస్తులము అంటే, మనము ఎంతో కొంత అప్పుని కలిగి ఉన్నాము. దేనికి? ఈ జగత్తుకి. అందుకే మరి ఎలా మనము ఈ అప్పుని తీర్చాలి అంటే, ఈ పృథ్వీ అనేది మనము ఆదాన ప్రదానాలకి నిలయము. మరి మనము ఏది ఇస్తే అదే తిరిగి పృథ్వీ ఇస్తుంది. కనుక ఈ జగత్తులో మనము ఇచ్చిపుచ్చుకున్న ఈ లావాదేవీల వల్ల మనము ఎన్నో జన్మల నుండి వచ్చిపోతూ ఎంతో కొంత ఈ లావాదేవీలు జరుపుతూ ఉండే ఈ నేపథ్యంలో వాటి తాలూకు మనం ఇక్కడ పొందుతున్న సుఖదుఖాల కలయికే, అంటే ఈ పాపపుణ్యాల కలయికతోనే తిరిగి మరలా మనము మానవ జన్మ పొంది ఈ జగత్తుకి రుణగ్రస్తులంగా అవుతున్నాము. కానీ వచ్చిన ప్రతిసారి మనము అప్పు తీర్చుటకై ప్రయత్నించకపోగా తిరిగి అప్పును పెంచుకుంటూ పూర్తిగా రుణగ్రస్తులుగా మిగిలిపోతున్నాము. మరి రుణ విముక్తులుగా మారితేనే కదా జీవునికి నిజ విశ్రాంతి లభ్యమవుతుంది. మరి అప్పటి వరకు జీవి విశ్రాంతి లేక
తిరిగి తిరిగి అలసిపోయి ఏదో ఒక యోనిలో ప్రవేశిస్తూ పునరపి జననం పునరపి మరణం అంటూ తిరుగుతూనే ఉంది. అయితే ఈ లేఖలో లార్డు రుణ విముక్తులమవుతాము అని ఒక భరోసా ఇస్తున్నారు. ఎలా అంటే లార్డు చెప్పిన ఈ బోధ అంతటిని ఒక్కొక్క విషయాన్ని అంచెలంచెలుగా మనం గుర్తిస్తూ గమనిస్తూ గ్రహిస్తూ ఉండినా ఆ సత్యం మనకు బోధపడుతుంది. ఏమంటున్నారంటే, నాయనా, కొందరు అప్పులు ఎక్కువగా ఉంటాయి, మరికొందరికి తక్కువగా ఉంటాయి. మరి మొత్తం మీద ప్రతి జీవునికి అప్పు అనేది ఉంటుంది. ఇదే కర్మ తాలూకు బాకీలు. అసలు కర్మ ఎలా ఏర్పడుతుంది? నిన్నటి కృత్యమే రేపటి విధిగా మారుతూ ఉంది. ఆ విధికి నీవే కర్తవవుతున్నావు కనుక కర్తగా నీవు ఉండి చేసే ప్రతి పని కూడా క్రియగా మారి దాని నుండి వచ్చే ఫలితాలు మంచి లేదా చెడుగా మారి అవి నీ వెంట జన్మజన్మలకి వస్తూ ఉంటాయి. అసలు కర్మ చేయకుండా ఉండవచ్చు కదా అని అనుకుంటే జీవుడు కర్మ చేయకుండా ఉండలేడు. చూడండి, మనము ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు మన దినచర్యను మనం గమనిస్తూ ఉంటే మనకు ఆ విషయం బోధపడుతుంది. ఏంటి, కర్మ చేయకుండా అసలు మనం ఉండగలుగుతామా అని? ఉండలేము. మనకు దాహం వేస్తే నీళ్లు త్రాగుతున్నాం, మరి త్రాగడం కూడా కర్మే కదా. కాబట్టి మనం మన నిత్య జీవితంలో చేసే ప్రతి పని కూడా కర్మ అవుతుంది. కనుక మనం చేస్తున్న ప్రతి కర్మను ఎంతో జాగ్రత్తగా చేయగలగాలి. ఎలా? ఒక వ్యక్తి దగ్గర మనం కొంత అప్పు తీసుకొని ఉంటామనుకోండి. ఆ వ్యక్తి మన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మనం ఆ ధనాన్ని కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మన పట్ల కొంచెం దయ జాలి చూపించాడనుకో, అప్పుడు అతను ఏం చేస్తాడు, మనకు ఆ భారాన్ని ఇన్స్టాల్మెంట్ బేస్ రూపేణ ఇస్తాడు అవకాశం. అంటే కొంచెం కొంచెంగా కడుతూ ఉండమనేసి. దాంతో మన మనసులో భారం దిగి మనకెంతో ఊరట చెందుతాం మనం. అలాగే మన కర్మ తాలూకు బాకీని కూడా మనం తగ్గించుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? ఈ జగత్తుకి ప్రధాన కారకుడైన ఆ పరమాత్ముని పట్ల, అంటే ఆ పరమాత్ముడు మన పట్ల చూపే దయను మనం గమనించాలి. ఎందుకు అంటే ఆ పరమాత్మ కడుదయామయుడు కనుక ఆ దయను మనం ఎలా గుర్తించాలి? మనం ప్రతినిత్యం చేసే ప్రతి పనికి ఆ భగవంతునిని మనం ఆధారం చేసుకోవాలి, లింక్ చేసుకోవాలి. ఎందుకు? ఈ జగత్ ఆయనది కనుక ఇక్కడ ఉండే ప్రతి వస్తువు మీద ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయి. మనం ఆయన పంపగా వచ్చిన వారము అన్న విషయాన్ని నిత్యం స్ఫురణలో ఉంచుకుంటే అప్పుడు మనం చేస్తున్న ప్రతి పని పట్ల జాగ్రత్తగా మెలకువగా ఉండి ఆ పనిని ఆయన తృప్తి పడేలా చేస్తూ ఉండేందుకు ప్రయత్నించగలుగుతాము. మరి దానిని చెయ్యాలంటే దానికి ముందుగా మనం ఏం చెయ్యాలి అనంటే లార్డ్ అంటున్నారు, ఇప్పటి వరకు ఎన్నో కర్మలను చేసి వాటిని మోసుకొని వచ్చిన వారం కనుక ఇప్పుడు చేయవలసిన పని ఏంటి అనంటే, చేసిన కర్మలకు, అంటే ఏ కర్మలైతే మనల్ని ఆ పాప కర్మలు దోషాలను తెస్తున్నాయో ఆ పాపకర్మలకు పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తమని గుర్తించుకొని మెలగాలి అని అంటున్నారు. అంటే ఇప్పటి వరకు మనం ఎన్ని జన్మల నుండి త్రప్పు త్రోవల్లో నడిచి, అంటే ఏది మంచో ఏది చెడు అనే విచక్షణ జ్ఞానం లేక పూర్తిగా ఆ కృష్ణునికి మనం వెన్ను చూపిస్తూ ప్రాపంచిక సంఘర్షణలకు లోబడి ఆ మార్గంలో పయనిస్తూ ఉన్న మనము ఎప్పుడైతే ఆ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం జరిగితే ముందుగా మనం చేసిన ఆ పనుల పట్ల ఆ అపరాధ భావంతో మన మనసు ఆ విషయాల పట్ల పూర్తిగా ప్రాయశ్చిత్తం కావాలి. అంటే ఆ కర్మల పట్ల ప్రాయశ్చిత్తం ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది. అంటే ప్రాయశ్చిత్తం అనుసరించిన వెంటనే మనం ఆ పాపకార్యాల నుండి విరమించుకోవాలి, లేకపోతే అది ఒక అలవాటుగా మారిపోతుంది. కనుక ఇది మనం ప్రతి ఒక్కరము బాగా గమనించగలిగిన అంశము అనేసి లార్డ్ మనకు చెప్తూ, ఎందుకంటే ప్రతి ఒక్కరము ముందుగా ఈ ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపం ఎవరికి వారికి కలిగితే అసలు కొన్ని జన్మలు మనకు, అంటే కొన్ని వేల జన్మలు మనకు తగ్గినట్లే. ఎందుకంటే
చేసిన కర్మలకు మనం ఎప్పుడైతే పశ్చాత్తాపం చెంది, ప్రభు నేను ఇప్పటి వరకు ఎన్నో తప్పిదాలు చేశాను, ఇక నుండి అసలు ఆ మార్గం వైపుకి నేను పోకుండా సదా నేను నీ యొక్క సన్మార్గంలోనే నడవాలి, అందుకు నీ చరణములే నాకు ఆశ్రయము అని ఎవరైతే మనము ప్రాణములతో భావిస్తామో అప్పుడే మనకు ఆ పరమశాంతికి మనం చేరువయ్యేందుకు అదే మనకు తగిన సమయము. ఆ విధంగా మనం కృతార్థులం కాగలము అనేసని లార్డ్ ఇక్కడ చెప్తూ, ఉదాహరణకి బిల్వమంగళుడు వాల్మీకి దృష్టాంతాలుని చెప్పుకోవచ్చు అని అంటున్నారు. నిజమే కదా. వారు ఒక్కసారి ఆ పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం చేసుకుని తిరిగి మరలా అటువైపుకి పోకుండా వారి జన్మను వారు సార్థకత చేసుకున్నారు. కనుక ఇక పశ్చాత్తాపం పడడంతో పాటు ఆ తప్పు పనిని మనం శాశ్వతంగా కూడా వదిలిపెట్టేయడమే కర్తవ్యము అనేసని చెప్తున్నారు. అంటే నీవు విధిగా చేయవలసిన పని ఇది. ఎందుకు అనంటే నీ విధికి నీవే కదా కర్తవు. కాబట్టి ఆ విషయాన్ని సదా మననం చేస్తూ ఉంటే అలా అయితేనే ఆ దుస్సంగత్యానికి అలవాటు పడకుండా జాగ్రత్త పడవచ్చు అనేసని అంటున్నారు. అంటే ఒకవేళ ఆ దుస్సాంగత్యానికి నీవు లోనైతే ఎలా ఉంటుందో అని ఆ పరిస్థితి చెప్తున్నారు. అంటే దుస్సంగత్యానికి మనం లోనైతే అసలు మనం కోరుకోకపోయినా కూడా, అంటే మన ఇచ్చ లేకపోయినా కూడా మనం తరచుగా దోషాలను చేస్తూ ఉంటాము అని అంటున్నారు. ఎందుకనంటే ఇక్కడ ఆ దుస్సాంగత్యం వల్ల మన మనసు ఎలా ఉంటుంది, మన ప్రమేయం లేకుండానే ఆ చెడు విషయాల పట్ల సుముఖత చూపడానికి కారణమైపోయి ఉంటుంది. అంటే కేవలం ఆ మనసుకు కలిగిన ప్రేరణ ఆ పనులకు ప్రోద్బలాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆ సాంగత్యములో మనకు ఆ మనసు అటువంటి దోషాలను చేయడంలో కర్తగా తయారైపోతుంది. అంటే ఆ వ్యక్తి కర్తగా అయిపోతాడు. ఎందుకు కారణం? ఆ భావనలే, ఆ ఆలోచనలే. కనుక అలాంటి చెడు సాంగత్యాన్ని ఒక్కమ్మడిగా త్యజించాలి అనేసి అంటున్నారంటే నీ ఆలోచనలను, నీ దృష్టిని రెండింటిని ఒక్కసారిగా ఆ విషయాల పట్ల వదిలిపెట్టేయాలి. కనుక నీ మనసులో అటువంటి ఆలోచనలు అస్సలు కలగకుండా ఉండాలి అనంటే ఏం చేయాలి? ఇప్పటి వరకు నీలో దాగి ఉన్న ఆ నిరుపయోగమైన ఆలోచనలు కూడా పూర్తిగా తొలగించుకోవాలి అనంటే నీవు చేయవలసిన ముఖ్యమైన పని ఎల్లప్పుడూ సత్సాంగత్యాన్నే కోరుకుంటూ ఉండాలి. అంటే నీ మనసు ఏది పొందినా, ఏది పొందలేకపోతున్నా, ఏదైనా సరే ఎల్లప్పుడూ ఆ సత్సాంగత్యంలోనే ఉండే మాదిరిగా తయారవ్వాలి. అందుకు నీకు కావాల్సిందల్లా దృఢమైన సంకల్పము. అంటే నీలో ఆ లక్ష్యం పట్ల నీ మనసు చాలా దృఢంగా ఉండాలి. ఎందుకంటే ఆ లక్ష్యాన్ని నీవు మంచి మనసుతో, పవిత్రమైన భావనతో సాగించు. అలా నీవు నిరంతరము ఆ సత్ ఏదైతే ఉందో ఆ సత్యమైన వస్తువు గురించి తెలుసుకునే ప్రయత్నమే నీలో ఆ సత్ ఆలోచనలను కలిగిస్తుంది. అలా అయితే ఎవని ఇచ్చ మనకు సర్వదా నెరవేరుతూ ఉంటుందో, అంటే ఆ సర్వసంకల్పమయుడైన ఆ కృష్ణుని ఇచ్చ నెరవేరుతూ నీ కోరిక నిశ్చయంగా నెరవేరుస్తాడు. ఇకప్పుడు నీకంటూ ఏముంటుంది? ఏ కొరతలు ఉండవు. అందుకే నువ్వు నిశ్చయంగా ఉండగలుగుతావు. ఎందుకంటే నీవు ఆయన పనిగా ఇక్కడ నీ పనులన్నింటినీ ఆయన పనులుగా భావించి చేయడం మూలంగా ఇక నీలో ఆ కర్తృత్వ భావన తొలగిపోయి నీ ఇచ్చకు తావు లేకుండా పూర్తిగా ఆయనపై ఆధారపడి ఆయన ఇచ్చకు లోబడిపోతావు. అప్పటిక నీ మనసు అనేది నీకు ఉండదు. అంటే నీ ఇంద్రియాలు బహిర్ముఖంగా ఉన్న నీ మనసు మటుకు నీ ఇంద్రియాల వెంబడి పరిగెత్తకుండా నీ మనసు ఆ కృష్ణుని గురించి ఆలోచనలలోనే ఉండి ఆయన పాదపద్మముల వద్దే ఉండిపోతుంది. తద్వారా ఆ మనసు వెంట నీవు పరిగెత్తకుండా నీ ఆధీనములో మనసు ఉండి ఆ బుద్ధిలో సదా ఆ సత్ ఆలోచనలకు రూపమైన ఆ కృష్ణుడు ఉండి నిన్ను ఆయన నడుపుతూ ఉంటే ఇక నీకు ఇక్కడ కర్మలన్నీ నీవు సంతోషంగా అనుభవిస్తూ, కేవలం నిమిత్తమాత్రునిగా అనుభవిస్తూ, పరిపూర్ణంగా నిష్కామ కర్మలుగా ఈ పనులన్నీ కూడా నిష్కామ కర్మ విధానములో చెయ్యగలిగి పూర్తిగా కర్మల నుండి విముక్తి గావింపబడి ఆ విధంగా నీవు రుణ విముక్తుడు. ఆ విధంగా నీవు చక్రవర్తి అంతటి వాడువవుతావు. అంటే రాజులాంటి మనసు తయారవుతుంది. స్వాధీన మనస్కుడు అయిపోతావు. ఇక నిశ్చల మనసు పొందగలుగుతావు. శాశ్వతంగా ధన్యుడు అవుతావు. అంటే నీలోని జీవి ఈ ఇహపరలోకాలకు కావాల్సిన శాశ్వత ఆనందాన్ని పొందగలుగుతుంది.
నీవు కర్మ వీరుడిగా తయారవుతావు అని లార్డ్ చెప్తూ మరి ఒక సత్యాన్ని కూడా ఇక్కడ తెలుపుతున్నారు. జాగ్రత్తగా గుర్తుంచుకో అనేసని. ఏంటంటే ఇప్పటి వరకు నీకు చెప్పిన ఈ ప్రయోజనమంతా కూడా సాక్షాత్ శ్రీకృష్ణుని సాంగత్యములో దుర్లభం. కానీ ఇదంతా ఒక్క సాధువుల సాంగత్యంలో నీకు అతి సులభంగా సిద్ధిస్తుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు పాపాత్ములకు దొరకడు, కానీ ఆయన నామము ఆదరణీయమైన సంపద అందరికీ. అయితే ఎక్కువ మూల్యాన్ని ఇచ్చి కానీ శ్రీకృష్ణుని మనం వశపరుచుకొనలేము. కానీ సాధువుల సాంగత్యంలో ఇంతటి ప్రయోజనం అతి చౌకగా లభ్యమవుతుంది. ఇది తథ్యము. స్వయంగా శ్రీకృష్ణుడే ఈ గౌరవాన్ని సాధువులకు ప్రసాదించాడు. ఎందుకంటే సాధువులు తమ సర్వస్వాన్ని శ్రీకృష్ణుని పాదపద్మం వద్ద సమర్పించేసేశారు. అసలు వారు పూర్తిగా సర్వసమర్పణ అయిపోయి ఉండేవారు. అందువల్ల వారికి ఇంతటి మాన్యత లభించింది. కాబట్టి మీరు ముందుగా సాధు సాంగత్యాన్ని, సాధు సేవను మీ ప్రధాన లక్ష్యాలుగా, కర్తవ్యాలుగా చేసుకోండి. మీ నిత్య జీవితంలో ఇవి ప్రథమ శ్రేణి కర్తవ్యాలుగా భావించి ఆ విధంగా నడుచుకోండి. కృష్ణుని కన్నా సాధుగుణం లభించడం కూడా దుర్లభం. అయితే వారే మీకు ఆదరించదగిన సంపద. ఎందుకంటే సాధువులే నా తల్లిదండ్రులు, వారే నా గురువులు అని స్వయంగా కృష్ణుడే అన్నాడు. కాబట్టి సాక్షాత్ ఆ కృష్ణమూర్తి సాధువుల మూర్తికి ఎటువంటి వ్యత్యాసం ఉండదు. కాబట్టి సాధువుల వద్ద ఒక్కసారి ముఖం చూపించినంత మాత్రాన ఆ సాధువులు మనపై కృప చూపరు. ఎందువల్ల అనేది సాధువుల స్థితిని ఒక్కమారు నీవు మనసులో భావన చేసి చూడు. వారు తల్లిని విడిచిపెట్టారు, తండ్రిని విడిచిపెట్టారు, ధనం, జనం, సంసారం అన్నింటినీ వదిలిపెట్టి కేవలం నితాంత దరిద్రుల వలె ప్రభుని నామాన్ని కీర్తిస్తూ గడప గడపకు తిరుగుతూ ఉన్నారు. ఒక్కొక్క రోజున అర్ధభోజనం, ఒక్కొక్క రోజు పూర్తిగా ఉపవాసం. ఇంతటి కష్టాన్ని మనసారా వారి మనఃప్రాణాలతో స్వీకరించి దుర్లభమైన ఆ కృష్ణ ప్రేమరత్నములోని అణువణువు అయిన ఆ దయ, జాలి, కరుణ, మైత్రి, క్షమ, సహనం, మరుపు, జ్ఞప్తి రత్నాల అన్నింటినీ కలబోసిన ఆ కృష్ణ ప్రేమరత్నాన్ని జాగ్రత్తగా కూడబెట్టుకుంటూ ఉన్నారు. కనుక నీవు కూడా సాధు కృప లభ్యమవ్వాలంటే ముందుగా నీవు చేయవలసిన పని ఇతరులకు ఇచ్చేందుకు, ఒకవేళ నీ వద్ద ధనము లేకపోతే మధురమైన మాటలతో కానీ, స్వయంగా నీ శరీర కష్టంతో కానీ ఎంతవరకు ఉపకారం చేయగలవో అంతవరకు సహాయం చేస్తూ ఉండు. పొరపాటును కూడా ఎవ్వరికీ కష్టం కలిగించే పనిని కానీ, అలాంటి ఆలోచనలు కానీ చేయవద్దు. ఆ రకంగా నీలో ఒక దయా, జాలిని పెంపొందించుకో. ఎందుకంటే చెడు ఆలోచనలు చెడ్డ పనుల కన్నా శక్తివంతమైనవి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆలోచనలు, ఆ భావనలే ప్రధాన కారకం. కనుక చెడు ఆలోచనలని హృదయం నుండి పూర్తిగా పెరిగివేయి. దృఢమైన సంకల్పంతో నీవు ఆ పనిని చెయ్యి. ఎందుకంటే ఆలోచన కన్నా ఆ పని చేయడంలో అంత దోషం ఉండదు. అలా కాకుండా నీవు ఆ చేసే పని కన్నా కూడా ఆ ఆలోచన చేశావనుకో, అదే పెద్ద ప్రమాదకారి. ఎలా అంటే ఆలోచనలు అనేవి లేని దానిని సృష్టించగలుగుతుంది, కనిపించని వస్తువును చూపించగలుగుతుంది ఊహల్లో. కనుక ఆ రకమైన అంతటి ప్రమాదకారి. అయితే పట్టలేని వాణిని, అంటే పట్టుబడిని కృష్ణుణ్ణి కూడా మనం పట్టుకొనగలుగుతుంది ఆ ఆలోచనలే. అదే చింతన. అంటే ఆ చింతనని, ఈ ప్రాపంచకం వైపు ఉన్న చింతన కృష్ణుని వైపుకి మరలించినప్పుడు ఎటువంటి ప్రయోజనం లభిస్తుంది అనేది చెప్తున్నారు ఇక్కడ. అంటే సాక్షాత్ ఆ కృష్ణుడే నీకు వసుడవుతాడు. కనుక ఆలోచనలకి అందని ఆ అచించుణ్ణి పట్టుకోవచ్చు. కనుక ఆలోచనలకు అంత బలం ఉంది. సదా నీ ఆలోచనలను ఎల్లప్పుడూ మెరుగుపెట్టుకుంటూ ఉండు. అంటే ఆ భక్త సాంగత్యంతో కూడితే ఇలాంటివి లభ్యమవుతాయి అనేసనంటూ చెప్తున్నారు. అంటే ముందు నీలోనికి ఆ ఉన్నతమైన ఆలోచనలు ప్రవేశపెడితే నీ మనసు మెరుగుపడుతూ ఉంటుంది. తద్వారా ఆ మెరుగు యొక్క కాంతి, అంటే నీ మనసుకు కలిగే ఆ అద్భుతమైన శక్తి ద్వారా కారు చీకటి గదిలో ప్రవేశించిన మెరుపు వలె ఆ శక్తి ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అంటే నీలో ఒక అద్భుత శక్తి వస్తుంది. అప్పుడు నీలోని అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞానజ్యోతి వెలిగిస్తుంది. దానితో నీకు సర్వమూ బోధపడుతుంది. అంటే తెలియని వస్తువంటూ ఏది ఉండదు. అంటే ఏది మంచో ఏది చెడు అనే ఒక విచక్షణాశక్తిని కలిగి అటువంటి బుద్ధి వివేకంగా మారి నీకు నఖదర్పణంలోని ప్రతిబింబం వలె సర్వము ఆ నున్నగా అద్దం వలె మెరుగు పెట్టబడిన గోరు వలె
ఎలా ఆ గోరు ఎలా ఉంటుందో అలా నీకు అన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తూ అవగాహన అవుతూ ఉంటాయి. అంటే అంతటి అవగాహన శక్తి వస్తుంది, ఒక సునిశిత, ఒక ప్రజ్ఞ కలుగుతుంది. ఆ రకంగా నీలో ఆ ధారణాశక్తి, ఆ ధీశక్తి లభ్యమయ్యి దాంతో పరిపూర్ణ ఆనందం లభించి నీవు చరితార్థుడు అవుతావు. కానీ ఇవన్నీ జరగాలి అనంటే ముందుగా నీవు తల్లిని తండ్రిని ఈశ్వర్లే అని భావించి, అంటే ప్రత్యక్ష దైవాలుగా భావించి గ్రహించి పూజించి సేవించు. అలా అయితేనే నీవు హరికృపను పొందగలుగుతావు. ఎందుకంటే ప్రేమకు నిర్వచనమే తల్లి తండ్రి. ఆ ప్రేమను సృష్టించేది, ప్రేమకు సాటి ప్రేమయే. అంటే సృష్టించి పోషిస్తూ ఉండేవారు వీరే కనుక ప్రేమను సృష్టించేది పోషించేది వారే. కాబట్టి ఇప్పటి నుండియే ఈ తల్లిదండ్రుల్ని తమ తల్లిదండ్రుల వైపుకే మీరు భౌతికమైన కనులతో చూడదలిచిన వారు ఎవరైనా సరే, అంటే కృష్ణ ప్రేమ కావాలి అనంటే ఆ రక్తమాంసాదులతో ఉన్న దైవాలను ఈ భౌతికమైన కనులతో చూడదలిచిన వారు ఎవరైనా సరే తమ తల్లిదండ్రుల వైపు నే చూడాలి. వారిపై అంతటి ప్రేమానురాగాల్ని చూపగలగాలి. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఎడ శ్రద్ధ లేనివాడు, వారిని సేవించనివాడు మరి భగవాన్నితో మాతాపితృ బాంధవ్యాన్ని ఎలా ఏర్పరచుకొని సేవించగలడు? మొట్టమొదట తల్లిదండ్రులు సేవిస్తేనే ఆ తర్వాత ఆ విధానములో దైవాలని తల్లిదండ్రులుగా భావించి గౌరవిస్తాడు. ఆ తరువాత భార్యని సేవించే విధానంలో కృష్ణునిని భర్తగా పొంది తన నిజగమ్యం వైపుకి ఆ జీవి ప్రయాణం చేయగలుగుతుంది. అంతేకాదు బాబా, ఔదార్యం చూపటం అనేది ఇంటిలో ఉన్న వారితోనే మొదలవుతుంది. అలా అయితేనే ఇంటిలోని వారి వద్ద నుండి ప్రేమ చూపిస్తూ క్రమేపీ విశ్వప్రేమను మీరు అలవర్చుకోవాలి. కనుక ఇప్పటి నుండే మనసు పెట్టకపోతే ఇంటిలోని వారిపై తగిన శ్రద్ధాశక్తులు చూపకుండా నిర్లక్ష్యం చేస్తే ఎలా ఉంటుందనంటే ఒక విద్యార్థి మాదిరిగా ఎల్లకాలము వర్ణక్రమ దోషాలు వస్తూనే ఉంటాయి అనేసి అంటున్నారంటే ఎలా అంటే చూడండి, ఇప్పుడు విద్యార్థి అచ్చు తప్పులు చేశాడనుకోండి, అంటే ఆ అచ్చులు నేర్చుకునే దాంట్లోనే తను తప్పులు చేస్తే ఇక ఆ విద్యార్థికి పదాలు ఎలా వ్రాయగలుగుతాడు? తర్వాత ఇంక అసలు వాక్యక్రమం ఎలా వస్తుంది? వాక్యాలు సరిగా రాయకపోతే పరీక్షలో ఎలా కృతార్థుడు కాగలుగుతాడు? అందువల్ల మొదటి పాఠము నుండి, అంటే అచ్చుల నుండి ఆ విద్యార్థి ఎంత శ్రద్ధగా నేర్చుకుంటాడో అదే మాదిరిగా మీరు కూడా అటువంటి శ్రద్ధనే పెట్టాలి. అంటే పునాది చాలా అవసరం ఇక్కడ అనేసి అంటున్నారంటే ఇప్పుడు చూడండి, దేనికైనా మనకు బేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించుకోవాలి అని అంటే ఒక సాధకుడు, ఆ సాధకునికి కావాల్సింది మొట్టమొదట పునాది. ఆ పునాది ఏం చెప్తున్నారు ఇక్కడ మన హరప్రభువు? తల్లిదండ్రుల్ని సేవించడము అనేసని చెప్తున్నారు. కనుక ఈ విధంగా మీరు కూడా జాగ్రత్తగా సాగిపోండి. అలా కాకపోతే చివరి పరీక్షలో కృతార్థత పొందడము ఎంతో కష్టమైపోతుంది. ఎందుకంటే మానవ జన్మ అనేది ప్రవేశ పరీక్ష లాంటిది అనేసి అంటున్నారు. కనుక ప్రవేశ పరీక్షలో కృతార్థుడు కాని వారు ఎవ్వరు కూడా పట్టభద్రుడయ్యే అవకాశం ఉండదు, అసలు అలాంటి కోరికకు కూడా తావుండదు అనేసి అంటున్నారు. అంటే ఇక్కడ మనము ఒక్కటి గమనించాలి, మానవ జన్మ లభించడమే దుర్లభం. మనకు మన హరప్రభువు చాలా లెక్కల్లో చెప్తున్నారు. కనుక జీవి యొక్క ఊర్ధ్వగమనం కానీ అధోగమనం కానీ నిర్ణయింపబడడానికి తగిన సమయం కూడా ఈ మానవ జన్మలో ఉన్న కాలమే అనేది మనం గుర్తించాలి. ఈ మానవ జన్మ ఉన్నప్పుడే జీవులు తమ తమ మార్గములను నిర్ణయించుకుని ఏర్పరచుకుని వాటి వెంట సాగిపోగలుగుతారు. అంటే అంతటి స్వేచ్ఛ ఉంటుంది వీరికి. ఈ మానవ జన్మలో ఉన్నప్పుడే దృఢమైన ప్రయత్నముల ద్వారా వారు ఎంచుకున్న మార్గాల్లో ఏదైనా అవరోధాలు వచ్చినా కూడా వాటిని అధిగమించే అవకాశం కూడా ఉంటుంది. కనుకనే మానవ జన్మ దుర్లభమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఒక్క మానవ జీవికి తప్ప ఇక ఇతర ఏ జీవులకు తగిన మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉండదు. దేవతలకైతే అసలు ఆ శక్తే లేదు. ఎందుకంటే వారికి శరీర ధారణ ఉండదు. కేవలం వారు ఆయా సంకేతాలను బట్టి ఆయా దేవతలుగా మనం గుర్తిస్తాము. అలానే వారు నౌకరీలుగా
గుర్తింపబడుతూ ఉంటారు. కనుక అదేవిధంగా నరకవాసులకు కూడా స్వేచ్ఛ ఉండదు, అటువంటి శక్తి ఉండదు. ఎందుకంటే వీరు ఖైదీల వలె ఉంటారు. కనుక ఈ ఇరు వర్గాలకి స్వతంత్రత అనేది లేదు. మానవ జన్మ జీవితమే పాఠశాల జీవితమని, అదే ఒక నిజమైన స్వేచ్ఛామయ జీవితమని, స్కూల్ లైఫ్ అండ్ రియల్లీ ఫ్రీ లైఫ్ అని లార్డ్ ఇక్కడ అంటున్నారు. ఆ రకంగా ఈ ప్రవేశ పరీక్షలో నీవు అంటే ఇక్కడ మన ప్రవేశ పరీక్ష ఏంటి ఇక్కడ చెప్తున్నారు? తల్లిదండ్రులను సేవించడము. ఇది మొట్టమొదటి పాఠం. ఈ ప్రవేశ పరీక్షలో కృతార్థుడివి కాకపోతే నీవిక కళాశాలలో చేరి విద్యను కొనసాగించాలనుకునే కోరిక కూడా ఉంటే అది పిచ్చివాని భ్రాంతిమలే ఉంటుంది అనేసి అంటున్నారు. అంటే ఇక ఆ వ్రజలోని ఆ కృష్ణుని పరివారంలో నీవు ఒకరిగా చేరాలి అని అంటే అది కేవలం ఒక పిచ్చివాని భ్రాంతి అనేసి అంటున్నారు. అంటే పిచ్చివానికి భ్రాంతి అనేదని, అసలు పిచ్చివాడు మరలా పిచ్చివానికి భ్రాంతి ఎందుకుంటుంది? అదే ఇక్కడ లార్డ్ చమత్కరిస్తూ చెప్తున్నారు. పిచ్చివాని భ్రాంతి వలె ఉంటుంది అని అంటూ నేను మరొక విషయాన్ని చెప్తున్నాను, శ్రద్ధ పెట్టు అనేసి అంటున్నారు. ఏమంటున్నారంటే తల్లిదండ్రులు ఎలా పూజనీయమైన సంపదో అలాగే భార్యను కూడా ప్రేమానురాగములతో ఆదరింపదగిన సంపద అని భావించి ప్రేమించాలి అనేసి అని చెప్తున్నారు. ఎందుకంటే భార్యను ఆట కొరకై ఉన్న ఒక సహచరినిగా పరిగణించి మోసపోవద్దు. చాలామంది ఇలానే మోసపోతూ ఉంటారు. అలా భావించవద్దు. ఎందుకంటే ఈ ప్రాపంచికమైన ఈ సాంసారికమైన అనేకమైన పనులను చేసేందుకు మన బోటి వారికి శక్తి చాలదు. వారి సహాయము వలన మనం పూర్తిగా శక్తిపరులమై ఆయా పనులు మనం నెరవేర్చగలుగుతూ ఉంటాము అని లార్డు అంటే మన హరప్రభువు ఇక్కడ మన కుసుమమ్మని కూడా కలుపుతూ తనతో కలిస్తేనే ప్రభువు ఇక్కడి కార్యాలు నిర్వహిస్తున్నారు అన్నట్లుగా మనకిక్కడ నిర్వహిస్తున్నారు అనేది ఈ రకంగా మనకు తెలుపుతూ స్త్రీ శక్తిని గురించి కూడా తెలుపుతూ అందువల్లే ఆమె శక్తి అని పిలువబడుతూ ఉంది. కనుక మత సంబంధమైన ఈ కర్మానుష్ఠానములన్నింటిలోనూ ఆమె మనకు సహాయభూతురాలవుతుంది. అందుకే ఆమెను సహధర్మిణి అని అంటారు. నిజంగా అటువంటి సహధర్మిణి ఎవరి ఇంట ఉంటుందో వారు అసలు సుఖవంతులు, ధార్మికుడిగా పిలువబడతాడు. ఎందుకనంటే కర్తవ్య పరాయణురాలైన విధేయురాలైన భార్య ఉన్నవాడు నిజానికి ఆనందం కలవాడు, అతడే పవిత్రుడు కూడా అనేసనంటూ ఇక అసలు అతనికి స్వర్గంతో కానీ మోక్షంతో కానీ పనేముంటుంది? అతని విషయంలో సంసారం అనేది బంధనము కాదు, నరకము కాదు, సాక్షాత్ బృందావనంగా ఉంటుంది. ఆ స్థానమే శ్రీ రాధాకృష్ణ విలాస భూమిగా బాసిల్లుతుంది. కనుక భార్య ప్రధాన సహాయ సహకారిణి అనే విషయాన్ని గుర్తించి గ్రహించి భావించు. భార్యను అగౌరవంగా చూడాలనే భావన ఎన్నటికీ రానివ్వద్దు. ప్రపంచంలోని ప్రతి స్త్రీని గౌరవభావంతో చూడడమే నీవు చేయవలసిన పని. మర్చిపోవద్దు. జీవుని రాకపోకలకు అనువైన మార్గమును నిలబడి మనల్ని గమ్యస్థానములకు చేర్చేది ఆ స్త్రీలే. వారికి అన్ని ఆటలు తెలుసు. అంటే వారు సంసారంలో ముంచినా వారే, సంసారంలో నుంచి తేల్చినా వారే. కనుక వారితో ఏ ఆటను కూడా తలక్రిందులుగా అంటే వారిని ఓడించాలని మాత్రం ఏ ఆటను ఆడకు. కృష్ణుని కృప వలన నీవు ఆనందంగా ఉంటే అంటే ఈ రకంగా పైన చెప్పినవన్నీ నీవు పాటిస్తూ ఆ కృష్ణుని కృపను నువ్వు పొందగలిగితే నేను కూడా మహదానందంగా ఉంటాను. కనుక నీవు ఆ కృష్ణనామాన్ని ఎన్నటికీ మరువవాకు. ఇది మూలమంత్రం కూడా. అంటే నీవు చెట్టు మూలానికి నీళ్లు పోస్తే దాని కొమ్మలకి రెమ్మలకి పువ్వులకి ఎలా నీరు లభ్యమవుతుందో అలా ఆ మూలమంత్రమైన ఆ కృష్ణనామానికి మించిన మంత్రం మరొకటి లేనే లేదు. కనుక అందువల్లనే సాధువులు తమ సర్వస్వమును శ్రీకృష్ణుని పాదపద్మముల సన్నిధినే సమర్పించారు. జీవుల యొక్క ప్రయోజనమంతా కూడా ఒక్క సాధు సాంగత్యం వల్లనే లభిస్తుంది. అందువల్ల పరున్నా కలగంటున్నా ఆ కృష్ణనామాన్ని సాక్షాత్ ఆ కృష్ణుని మూర్తికి సాధువుల మూర్తికి ఎటువంటి భేదము లేని ఆ కృష్ణనామాన్ని పరున్నా కలగంటున్నా నిత్యము స్మరిస్తూ ఉండు. అంటే పడుకునే ముందు కూడా నీవు స్మరిస్తూ ఉంటే ఆ భావాలు నీవు ఆలోచిస్తూ పడుకుంటే స్వప్నంలో నీకు మంచి మంచి భావాలు వస్తాయి. ఆ విధంగా నీ సూక్ష్మ శరీరం ఆ భావాలతో నిండిపోతుంది. అప్పుడు స్వప్నంలో కూడా నీవు నామాన్ని స్మరించే శక్తి వస్తుంది. నామం అనేది నిత్యశుద్ధమైనది.
అది ఎవరి చేత తయారు చేయబడింది కాదు, అది రెడీమేడ్. ఎందుకంటే వేదాలకు అతీతమైన ఆ వేదాతీతుడైన ఆ సాక్షాత్ ఆ కృష్ణుడు, ఆ కృష్ణనామం కనుక అది స్వతహాగా ఉండేది. సృష్టికి ముందు, సృష్టికి ఇప్పుడు, సృష్టికి తరువాత కూడా ఎప్పటికీ ఉండేది. కాబట్టి అటువంటి నామానికి ఇక పవిత్రత అపవిత్రత అనేది ఏది కూడా ఉండదు. అటువంటి ఆ సంశయం అనేది లేకుండా నామాన్ని నిత్యం స్మరిస్తూ ఉండు. నీవు స్మరించేటప్పుడు సకలము కూడా అంటే ఏదైతే అపవిత్రతలు ఉన్నాయో అన్నీ కూడా దూరంగా పారిపోతాయి. అంటే నీలోని శత్రుగణాలన్నీ కూడా భయంతో పారిపోతాయి. నీలోని సకల మాలిన్యాలు తొలగి నీవు పవిత్రుడు అవుతావు. అలా చిత్తమనే దర్పణంలో నిన్ను నీవు చూసుకుని పరిపూర్ణ ఆనందాన్ని పొంది నన్ను ఆనందంగా ఉంచగలుగుతావు అని లార్డ్ ఈ లేఖను ముగించారు. జై కుస్మహర.